ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులు వారి ఇండ్ల గడపలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత వారిని ముట్టకుండా దాటిపోయినట్టు నూతన ఇశ్రాయేలీయులమైన మనపై పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం పూయబడినప్పుడు సాతాను నిన్నే మాత్రం ముట్టలేడు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో గొప్ప శక్తి ఉంది. రెండవదిగా మనకు దూతల భద్రత ఉంది. దూతలు రాత్రి పగలు నీ చుట్టుండి నిన్ను కాపాడుతుంటారు. మూడవదిగా ఇశ్రాయేలీయులను మేఘస్తంభంతోనూ అగ్నిస్తంభంతోనూ కాపాడినట్టు మనకు పరిశుద్ధాత్మని భద్రత ఉంది. అది అగ్నిజ్వాల వంటిది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం బైబిల్లో చూస్తాం. దేవుడు నిద్రపోతే ఏమవుతుంది? వెంటనే సాతాను గర్జించు సింహంలా ఎవరిని మృంగుదునా అని బయలుదేరతాడు. గనుక దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనపైనే ఉంటుంది. మన రాకపోకలలోనే కాక మనం ఎక్కడున్నా నిత్యము ఆయన మనతోనే ఉండి మనల్ని కాపాడుతుంటాడు. ప్రార్థన. ఓ ప్రభువా, నా పట్ల నీకున్న భద్రతను తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. నీ పరిశుద్ధాత్మ దూతల ద్వారా, నీ ప్రశస్త రక్తం ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆశ్చర్యకరమైన కాపుదలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.